పొగాకుకు కనీస మద్దతు ధర రాకపోవడంతో పొగాకు రైతులు నిరాశ చెంది ఈ రోజు ఉదయం చుండి క్లస్టర్ రైతులు వేలంని ఆపేశారు. ప్రైవేట్ వ్యాపారులు ఈ రోజు 27 వేలం కేంద్రంలో కిలోకి ధర 160 రూపాయలు మాత్రమే ఇచ్చారు. నోబిడ్లు వేసి రైతులను వెనక్కి పంపడంతో వేలం ప్రారంభమైన 15 నిమిషాల్లోనే మొదటి లైన్ పూర్తి కావకుండానే రైతులు వేలాన్ని నిలిపివేశారు. బయటకు వచ్చి వేలం కేంద్రం ముందు రోడ్డుపైన బైఠాయించారు. నోబిడ్ల ఆపాలని, కనీస మద్దతు ధర సరాసరి 250 ఇవ్వాలని, 1000 కోట్లు కేటాయించి బోర్డు సమాఖ్య ద్వారా పొగాకును కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రాస్తారోకోలో పాల్గొన్న ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జె జయంతిబాబు మాట్లాడారు. కనీస మద్దతు ధర కోసం జూన్ 13 నుండి రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి కనువిప్పు కలగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు బోర్డు వద్ద రైతుల ఆందోళనతో ఒక కాడ కూడా మిగలకుండా మద్దతు ధర కల్పించి పొగాకు రైతులను ఆదుకుంటామని బోర్డు అధికారులు చెప్పిన మాట నీటిమూటలైందని పేర్కొన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి 200కు తగ్గకుండా ధర కల్పించమని కొనమన్నప్పటికీ వ్యాపారులు ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు. బోర్డు అధికారులు ప్రైవేట్ వ్యాపారులతో కుమ్మక్కయ్యి పొగాకు రైతులను దోపిడీ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వైఖరి విడనాడాలని కోరారు. నిన్న పొగాకు రైతులను ఉద్దేశించి ఎంపీ పంపిన వీడియో రైతులకు తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. బోనస్ ను 10 రూపాయలకు తగ్గించడం సరికాదన్నారు. పొగాకుకు 1000 కోట్లు కేటాయించాలని, పొగాకు వ్యాపారుల దోపిడీని అరికట్టాలని, కనీస ధర సరాసరి 250 కల్పించి పొగాకు రైతులను ఆదుకోవాలని, లేని ఎడల చలో అమరావతి కార్యక్రమాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పామూరు రోడ్డులోని 27వ వేలం కేంద్రం వద్ద 40 నిమిషాలకు పైగా రాస్తారోకో చేశారు. వాహనాలు నిలిచిపోయాయని తెలిపారు. రైతులకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి శ్రీకాంత్, సిఐటియు జిల్లా నాయకులు జీవీబీ కుమార్, రైతులు కామినేని శ్రీనివాసు, చెరువుపల్లి సాంబయ్య, సంజీవరెడ్డి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. మొన్న శనివారం జరిగిన సంఘటన నుంచి నిరాహార దీక్ష చేయటం, అది కూడా సరిగా చేయలేకపోవడం, ఆ రోజు నైట్ టెంట్ తీసిన పరిస్థితి, మరుసటి రోజు ఇబ్బందులు ఉన్న మొత్తం మీద అనుకున్న లక్ష్యం ఏంటంటే కందుకూరు ప్రాంతంలో రైతులు పార్టీలకు అతీతంగా, ముఖ్యంగా కులాలకు అతీతంగా సమస్య మెయిన్ అజెండాతో ఉండాలి, అప్పుడే మన సమస్య పరిష్కారం జరుగుతుందన్న యాంగిల్లో సో ఆ ప్రయత్నం చేయటం ఈరోజు అది విజయవంతమైంది. ఎందుకంటే అందరం రైతులు వెళ్ళాం, ముక్త కంఠంగా ఒకే అభిప్రాయం చెప్పగలిగాం, ఎక్కడ గొడవ వాతావరణం కూడా లేదు. అలాగే ఆర్ఎం గారు కూడా దాన్ని కరెక్ట్గా తీసుకెళ్లిన పరిస్థితి ఒక కన్స్ట్రక్టివ్ వేలో జరిగింది. అలాగే రైతుల పెట్టిన డిమాండ్లు కూడా పరిశీలించిన దాంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా కొంతమంది ఇది ఒక తొలి విజయంగా భావించాలి. అంటే దీనివల్ల మొత్తం మార్పు వచ్చిందనేది కాదు, కానీ బట్ నా ఉద్దేశం ముఖ్యంగా మీ అందరిని కూడా నేను కనెక్ట్ అవ్వాలని ప్రయత్నించడానికి ముఖ్య కారణం, ముఖ్యంగా గ్రామాల్లో సన్నకారు రైతులు చాలా, లేదా 2 బ్యార్నీలు ఉన్నవాళ్ళు 5 బ్యార్నీలు తీసుకుని అప్పులు పడుతున్న పరిస్థితి కాబట్టి వాళ్ళ దయనీయ స్థితిలో ఉంది. వాళ్ళందరూ కూడా వ్యవసాయం వదిలేసి బయటికి వెళ్తే గ్రామాలు ఇబ్బంది పడతాయి. ఇక్కడ ఏమైనా మద్దతు ధర రావాలి, ఒక్క రైతు ₹1 లాస్ కూడా పోకూడదు. అది జరగాలంటే ముఖ్యంగా మనం ఈ చర్చని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్ళాలి. మనం ఢిల్లీలో ఒక 15-20 మంది పార్లమెంట్ దగ్గర మనం అక్కడ నిరసన ప్లేకార్డులతో కూర్చోగలిగి అక్కడున్న ఎంపీలు, సో తెలంగాణ వాళ్ళు కానీ ఇక్కడ కానీ మనకు అనుకూలం ఉన్నవాళ్ళు రేణుకా చౌదరి కానీ, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ తాలూకు సంజయ్ సింగ్ గారు కానీ కొంతమంది మాట్లాడితే బయటికి వెళ్తుంది. ఆ రైతు సమస్య కానీ బయటికి వెళ్ళినప్పుడు దేశంలో ఉన్న మిగతా ప్రాంత టొబాకో రైతుల సమస్యలు కూడా చర్చకు తీసుకొచ్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఆ రెండో అంశానికి మీరందరూ కూడా సహకరించండి. మీరందరూ కూడా సో మా ప్రయత్నాన్ని మద్దతు ఇవ్వండి. ఎందుకంటే నిబద్ధతతో రైతుకి మనం ₹1 లాస్ రాకూడదు అన్నదే అజెండాతో పనిచేస్తున్న ఈ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కొంచెం సో వెసులుబాటు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఓపికతో, మనకంటే తక్కువ ఉన్న వాళ్ళు, ఎక్కువ అప్పులయ్యే వాళ్ళని అర్థం చేసుకొని సో ఎంత వస్తే అంత అమ్మేస్తాం అన్నది కాకుండా ఒక కట్టుబాటు ప్రకారం మాకు లాభము లాకపోయినా పర్లేదు, కానీ కనీసం మాకు నష్టం రాకుండా ఉండే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అలాగే క్రాప్ హాలిడే తాలూకా వేయమంటారా వద్దంటారా అది కూడా ఈ టెన్షన్స్ లేకుండా, భవిష్యత్తులో పొగాకేస్తే నాకు ప్రాఫిట్ వస్తుంది అంటేనే ఏమని చెప్పండి, ఇలాంటి టెన్షన్స్ అన్నీ లేకుండా ఒక వాతావరణం సెట్ చేయడానికి మనందరం కూడా పనిచేద్దాం. ఢిల్లీ స్థాయిలో నేను మీడియా నెట్వర్క్ ఉంది కాబట్టి, అలాగే కేంద్ర నాయకత్వంతో కూడా నేను ఢిల్లీ కూడా వెళ్తూ ఉంటాం. అన్ని పార్టీల వాళ్ళతో మనం మాట్లాడే విధానం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఒకవేళ మనం ఢిల్లీ ప్రోగ్రాం నేను ఒక డేట్ అంటే సో మీరు మీ సొంత ఖర్చులతో రండి, ఆడ కూర్చుందాం. ఒక 2-3 రోజులు మనం కానీ కూర్చుంటే
ఇక్కడ మనం ఇంకా పూర్తి స్థాయి కూడా చేయలేదు, పోలీసులు కూడా మనం చేయని పరిస్థితి ఉన్నా మనం అచీవ్ అవ్వగలిగాం కాబట్టి అక్కడ మనం గట్టిగా చేస్తే ఢిల్లీ మనం వాటంటది, దాంతో రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ప్రెజర్ వచ్చే పరిస్థితి ఉంటుంది. మన సమస్యకి 1000 కోట్లు సరిపోతాయి కాబట్టి 1000 కోట్లు ఇప్పుడున్న పరిస్థితులు పెద్ద కష్టం కాదు. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి అలాంటి వర్కౌట్ చేద్దాం. అలాంటి దానికి మీరు అందరూ కూడా సహకరించి మన తోటి రైతులను కాపాడదాం. గ్రామాల్లో కొత్త రైతులు వచ్చేలా చేద్దాం. ఇప్పుడున్న గ్రామీణ వ్యవస్థలో ఎవరైతే పల్లెల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మనమే పోషించాల్సిన బాధ్యత ఉందంటే పనిచ్చి, అలాంటి పరిస్థితుల్లో మనమే వదిలేసి వెళ్ళిపోతే గ్రామాలు బోసిపోతాయి కాబట్టి ఆ కోణంలో అందరూ ఆలోచించి మన రైతన్నల్ని కొంచెం బలం ఇచ్చేలా మనం పనిచేద్దాం, కలిసికట్టుగా ఉందామని మీ అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా నాకు సహకరించిన ఈ పెరిగిపాలెం కానీ, చిలుకూరుపాడు కానీ, చిలుకూరు కానీ, అలాగే పొన్నలూరు మండలంలో కానీ, చౌటపాలెంలో ఉన్న ఈ రైతులందరూ కూడా ముఖ్యంగా అందరినీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా నన్ను అరెస్ట్ చేస్తే కారుకు అడ్డం నిలబడిన రైతన్నలకు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను. ఎప్పుడైనా బలహీనంగా ఉన్న ఏ రైతు అయినా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉందంటే నేను మీ ముందు నేను ఉంటాను, పోలీస్ కేసులైనా ఏదైనా కానీ. అందువల్ల మాకు మీరు వీలో సంఘటితంగా పార్టీలకు అతీతంగా సమస్య పరిష్కారం అజెండాలు మీరు ఆలోచించి మద్దతు ఇవ్వాలని కోరుతున్నా. ధన్యవాదాలు. చంద్రశేఖరపురం మండలం మిటపాలెంలోని ప్రసిద్ధ శ్రీ శ్రీ నారాయణ స్వామి వారి దేవస్థానంలో ఆగస్టు 5వ తేదీ బుధవారం రోజున ఆరాధన మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. ఉదయం పంచామృత అభిషేకాలు, విశేష హోమాలు, మధ్యాహ్నం మహాప్రసాద వితరణ, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు మరియు రాత్రికి శోభాయమానమైన పర్లిక సేవ, గ్రామోత్సవం నిర్వహించబడును. ఈ పవిత్ర వేడుకలకు గౌరవనీయులు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డిని మరియు మండల పరిసర ప్రాంత భక్తులందరినీ కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారి దివ్యానుగ్రహం పొందవలసిందిగా శ్రీ స్వామివారి సేవలో కార్యనిర్వహణాధికారి గిరిరాజ్ నరసింహబాబు సభాక్తిక్తంగా ఆహ్వానించారు. Please subscribe SS News AP.